హాయ్ హలో నమస్కారం. నేను మీ డాక్టర్ ప్రభు కుమార్ చన్నగారి, డాక్టర్ ప్రభు టీవీ, డాక్టర్ ప్రభు హెల్త్ టీవీ, డాక్టర్ ప్రభు ప్రైమ్ పొలిటికల్ టీవీ. ఈ 3 ఛానళ్ళకి మీకు స్వాగతం. ఈ 3 ఛానల్లో మీరు ప్రోగ్రామ్స్ అన్ని ఆస్వాదించవచ్చు, తెలుసుకోవచ్చు. అనేకమైనటువంటి సైంటిఫిక్ అప్డేట్స్, పొలిటికల్ అనాలిసిస్, అనేకమైనటువంటి విషయాల్ని నేను మీకు మీ అందుబాటులోకి తెస్తున్నాను. ఈరోజు మీరు గమనిస్తే గత 15 సంవత్సరాలుగా మెడికల్ జర్నలిజంలో అనేకమైనటువంటి అంశాలని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అలాగే ఈరోజు గ్విలియన్ బ్యారీ సిండ్రోమ్, జీబీ సిండ్రోమ్ అంటుంటాం. ఇది 250 సంవత్సరాల క్రితం కనుగొనమైనటువంటి ఒక రకమైనటువంటి పారాలిసిస్ లాంటి, జనరల్గా శరీరానికి వీక్నెస్ వచ్చేటువంటి వ్యాధి. దీన్ని జీబీ సిండ్రోమ్, గ్విలియన్ బ్యారీ సిండ్రోమ్ అని మేము సంవత్సరానికి 1-2 కేసులు, 3-4 కేసులు చూస్తూ ఉంటాం. అలాంటిది ఈరోజు పూణే, మహారాష్ట్ర, కర్ణాటక కొన్ని ప్రదేశాల్లో ఈ జీబో సిండ్రోమ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఇదివరకు ఇంత ప్రాచుర్యం లేనిటువంటి ఈ జీబీ సిండ్రోమ్ ఈరోజు అనేక కేసులు, కొన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్లో ఒక మరణం, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని మరణాలు సంభవించడం వల్ల ఇవి ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకున్నాయి. అసలు ఈ జీబీ సిండ్రోమ్ అంటే ఏంటి? ఈ జీబీ సిండ్రోమ్ అంటే ఏం లేదండి, జస్ట్ మనకు ఒక ఇన్ఫెక్షన్ రావడం. అది జలుబు కావచ్చు, దగ్గు కావచ్చు, లేదా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు. ముఖ్యంగా ఈ వాటర్ కంటామినేషన్ కానివ్వండి, ఫుడ్ కంటామినేషన్ కానివ్వండి, ఆహార కంటామినేషన్ కావడం కానివ్వండి, లేదా నీళ్లు కంటామినేషన్ కానివ్వండి, పాడైపోవటం, ఆహారం రాత్రి పెట్టుకున్నటువంటి ఆహారం పొద్దున్న తినటం కానివ్వండి, వీటిలో కొంత బ్యాక్టీరియా, ఎండాకాలం వల్ల బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఒక ఇన్ఫెక్షన్ బారిన పడినప్పుడు మన శరీరం ఈ కొత్తగా వచ్చినటువంటి ఇన్ఫెక్షన్, ఏదైతే వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటుందో, దానికోసం దొంగలు మన ఇంట్లో పడితే మనం ఎట్లా పోలీసులు పిలుస్తామో, అదే విధంగా మన శరీరంలో కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది, దొంగలు వచ్చారనే విషయాన్ని అలర్ట్ చేస్తూ ఉంటాయి. WBC అంటాం, వైట్ బ్లడ్ సెల్స్, తెల్ల రక్త కణాలు. అందుకే అవి పెరుగుతాయి. పోలీసులు వెంటనే పెరిగి దొంగ మీద యుద్ధం చేస్తూ ఉంటారు. ఇలాంటి యుద్ధం చేసే సమయంలో యాంటీజెన్ అవి రిలీజ్ చేస్తే యాంటీబాడీ మనం రిలీజ్ చేస్తాం. మనం కూడా పిస్టోల్ తోటి వాళ్ళ పోలీసులు ఎట్లా దొంగలను కాలుస్తారు, అట్లాగా మన శరీరం కూడా యాంటీబాడీస్ని తయారు చేసి వాటితో యుద్ధం చేస్తూ ఉంటాయి. ఇలాంటి యుద్ధం చేసే సందర్భంలో ఈ బ్యాక్టీరియా వల్ల మనకు వచ్చినటువంటి యాంటీజెన్స్, యాంటీబాడీస్ యొక్క ఫైట్ జరుగుతున్నటువంటి సందర్భంలో మన శరీరంలో కూడా పెరిఫరల్ నర్వ్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. పెరిఫరల్ నర్వ్ సిస్టమ్ డ్యామేజ్ అవడం వల్ల ఏవైతే 2-3 రకాల గ్విలియన్ బ్యారీ సిండ్రోమ్ ఉంది. ఒకటేమో కింద నుంచి పైకి వస్తుంది, కాలు నరాల నుంచి శరీరం అంతా స్వచ్ఛపడిపోవటం, పారాలిసిస్ లాగా అనిపించడం, వీక్నెస్. అయితే వీటి లక్షణాలలో ముఖ్యంగా వీక్నెస్, కండరాల బలహీనత, కాళ్ళు చేతులు నొప్పులు రావడం, లేదా తిమ్మెర్లు రావడం, లేదా పూర్తిగా స్వచ్ఛపడిపోవడం. ఈ విధంగా సమస్య మొదలై కాళ్ళ నుంచి తలకాయ వరకు వెళ్ళేటువంటి ఒక రకమైన సమస్య అయితే, ఇంకొక రకమైన సమస్య కళ్ళ నుంచి, దీన్ని మేల్ ఫిషర్ సిండ్రోమ్ అంటారు. ఇది కళ్ళు పారాలిసిస్ వచ్చి తర్వాత శరీరం అంతా కూడా తలకాయ నుంచి కింద వరకు వెళ్ళేటువంటి భాగాలు. అంటే మనకి ఇక్కడ గొప్ప సూచన ఏంటంటే, మంచిది ఏంటంటే, బ్రెయిన్ ని కానీ స్పైనల్ కార్డ్ ని డ్యామేజ్ చేయకుండా ఓన్లీ పెరిఫరల్ నర్వ్ సిస్టమ్, వాటి నుంచి వచ్చే ఇతర నరాలని డ్యామేజ్ చేస్తుంది. వాటిపైన ఉన్నటువంటి మైలిన్ షీత్ ని డీమైలినేట్ చేస్తుంది. మైలిన్ షీత్ అనేది బి కాంప్లెక్స్, ఇతర బి కాంప్లెక్స్, B12 వంటి వాటితో తయారైనటువంటి మైలిన్ షీత్ ని, అదేనండి మనకి కాళ్ళు మంటలు, డయాబెటీస్ లో కూడా వస్తాయి, న్యూరోపతి అంటాం. అలాంటి దాన్ని డీమైలినేట్ అవ్వడం, నరాలు డీమైలినేట్ అవ్వడం వల్ల ఈ సమస్య వస్తుందన్నమాట. దీంట్లో 3-4 రకాలు ఉన్నాయి. 2 మాత్రం ప్రామాణికంగా మన రాష్ట్రాలను ఉతికి ఆరేస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనేకమైనటువంటి సందర్భాల్లో మేము చూస్తూ ఉన్నాం ఇలాంటి కేసులు. ఈ రోజు ప్రాచుర్యం ఎందుకు వచ్చిందంటే, 4-5 రాష్ట్రాల్లో కొన్ని మరణాలు కూడా సంభవిస్తున్నాయి కాబట్టి వాటి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఏమన్నా మనల్ని ఏమన్నా భయపెడుతుందా ఈ జీబీ సిండ్రోమ్? కాబట్టి దీనికి ప్రధానంగా కంటామినేషన్, అన్హైజీన్ మనం చెప్పుకుంటా ఉన్నాం. కోవిడ్లో చెప్పుకున్నాం, ఇతర వైరల్ ఇన్ఫెక్షన్స్ లో చెప్పుకున్నాం, ఇన్ఫ్లుయెన్జా వైరస్ లో చెప్పుకున్నాం. జాగ్రత్తల్లో పరిశుభ్రమైనటువంటి ఆహారం తీసుకోవటం, అప్పటికప్పుడు వండినటువంటి ఆహారం తీసుకోవటం, ఆహారంలో పౌష్టికాహారం ఉండేది చూసుకోవడం, చక్కని నిద్ర తీసుకోవటం. అయితే దీనికి ముఖ్యంగా ట్రీట్మెంట్ IV ఇమ్యునోగ్లోబులిన్స్ ఇవ్వటం మాత్రమే, మరొక ట్రీట్మెంట్ లేదు. ఈ జీబో సిండ్రోమ్కి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఆధ్వర్యంలో మీరు తప్పకుండా మంచి వైద్యం చేయించుకుంటే ఒక 6 వారాల్లో మీరు ఈ సమస్య నుంచి బయటకు వచ్చేటువంటి 95% కేసెస్ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భయాందోళన చెందకుండా మనం పరిశుభ్రత పాటిస్తూ ఆహార పదార్థాలు కానీ, నీటిని కానీ
కంటామినేషన్ కాకుండా, అంటే పాడైపోయినటువంటి నీరు కానివ్వండి, బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ నీరు కానివ్వండి, లేదా ఆహార పదార్థాలు కానివ్వండి, వాటన్నిటి కుళ్ళిపోయినటువంటి ఆహార పదార్థాలు కాకుండా, పాడైపోయినటువంటి ఆహార పదార్థాలు కాకుండా ఇలాగా జాగ్రత్తలు తీసుకోండి. ఇది కేవలం ఒక 6 వారాల నుండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వెళ్ళిపోయేటువంటి సమస్య. ప్రాపర్గా ఇమ్యునోగ్లోబిన్స్ కనుక ట్రీట్మెంట్లో తీసుకుంటే మన శరీరానికి తగ్గ కేజీ బరువును బట్టి ఇమ్యునోగ్లోబిన్స్ మీ శరీరానికి ఇస్తారు. దాని నుంచి బయటపడేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. భయపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పటి నుంచి ప్రభుత్వాలు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి క్వాలిఫైడ్ డాక్టర్స్ ని ప్రోత్సహించడం ద్వారా యాంటీబయాటిక్స్ మిస్యూజ్, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ లేకుండా ప్రభుత్వాలు కూడా ఇప్పటి నుంచి రీసెర్చ్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. రకరకాల వ్యాధులు, రకరకాల జబ్బులు ప్రబలుతున్నటువంటి ఈ సందర్భాలలో మనము రీసెర్చ్ ని భారతదేశంలో ఎక్కువగా ఎంకరేజ్ చేయటము, అంతేకాకుండా కావాల్సినటువంటి వైద్య శాఖలో కావాల్సినటువంటి పెను మార్పులు తీసుకుని రావడం, ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ ని, ఏదైతే ప్రాథమిక చికిత్స బలోపేతం చేయటం, ప్రైమరీ హెల్త్ కేర్ స్టాండర్డ్స్ ని ఇంప్రూవ్ చేయటం, తర్వాత ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పిహెచ్సి ఉండే విధంగా ప్రయత్నాలు చేయటం, అంతేకాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఒక కమిటీ వేసి ఒక మెడికల్ కమిషన్ లాంటిది తయారు చేసి, మెడికల్ కమిషన్ ద్వారా చక్కని వైద్యాన్ని ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం చేయటం, ఇలాంటి అంశాలు ఇక మనకి రెగ్యులర్ గా కోవిడ్ తర్వాత వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు చొరవ తీసుకొని బడ్జెట్ లో కేటాయింపులు పెంచి పెను మార్పులు తీసుకుని రావాల్సిందిగా నేను ప్రభుత్వాలని కోరుకుంటున్నాను. నేను మీ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి, సీనియర్ ఫిజిషియన్, ప్రెసిడెంట్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్, బంజారా హిల్స్, యాంటీ కో చైర్మన్, తెలంగాణ స్టేట్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్. కాబట్టి గుర్తుంచుకోండి, మా నెంబర్